ఇప్పుడు ఇప్పుడు మనం మల్పే బీచ్ కు వెళ్తున్నాము. సో మ్యాంగ్లూరు నుంచి వెళ్ళి ఉడిపికి గంటన్నర ప్రయాణం చేస్తే మనం ఉడిపి చేరుకుంటాము. ఉడిపి నుంచి వెళ్ళి మళ్ళీ ఒక బస్ తీసుకొని వెళ్తే అక్కడ మల్పే బీచ్ దారిలో వదిలిపెడతారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే మనం మల్పే బీచ్ లోకి ఎంటర్ అవుతాము. ఫిష్ ఐటమ్స్ ఇక్కడ చూస్తే నేను ఊరుతా ఉంది. బీచ్ లోకి ఎంటర్ అవుతా ఉంటే చుట్టుపక్కల రకరకాల ఫిష్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇది మల్పే బీచ్. సో ఇక్కడ బీచ్ మల్పే బీచ్ చాలా ఎక్సలెంట్ బీచ్, ఫేమస్ బీచ్ ఇన్ ఉడిపి. సో అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మలిపి. సో ఇక్కడ ఒక ఐలాండ్ కూడా ఉంది, లాంగ్ లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఐలాండ్ సెంట్. మొత్తం మ్యాంగ్లూరులో అన్ని రకాల బీచ్లలో అత్యున్నతమైనటువంటి ఫేమస్ బీచ్ మల్పే బీచ్ ఇది. సో ఈ బీచ్ లో మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఐస్లాండ్ అనే ప్లేస్ ఉంటుంది, సెంట్ మేరీస్. అక్కడికి మనం బోట్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 30 మినిట్స్ జర్నీ తీసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ చాలా రకాలుగా గేమ్స్ ఉంటాయి. సో ఈ వాటర్ గేమ్స్ లలో ముఖ్యమైనవి పారాషూట్ రైడ్ అని, అలాగే సీ వాక్ అని ఉంటుంది మనం. సో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటుంది, అలాగే బైక్ రైడ్ అనేది కూడా ఉంటుంది. సో మీరందరూ ఎప్పుడో వచ్చినా కానీ మ్యాంగ్లూరుకు ఈ బీచ్ ను సందర్శించండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచ్ సందర్శన తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఫిష్ సెంటర్స్ లలో కూర్చున్నాము. దేవదాస్ మిత్రుడు. సో డిఫరెంట్ ఫిష్, డిస్కో ఫిష్. సో ఇది డిస్కో ఫిష్ చాలా టేస్ట్ ఉంటుంది, ఫేమస్ ఫిష్. ఇక్కడ సరేడియం మరియు డిస్కో ఫిష్ అనేది చాలా కన్జ్యూమ్ చేస్తారు ఇక్కడ చాలా మంది. సో నైస్ టు విజిట్ ద మల్పే బీచ్. మల్పే బీచ్ లో మరొక ముఖ్యమైనటువంటి ఒక జర్నీ అనుకోవచ్చు నాకు. సో ఇది బైక్ రైడ్, అంటే వాటర్ బైక్ రైడ్ ను చేయడం జరిగింది. నా చిన్నప్పటి ఒక కోరిక. సో నేను మల్పే బీచ్ పోయిన తర్వాత దాన్ని ఈ బైక్ రైడ్ లో అది నెరవేర్చుకోవడం జరిగింది. సముద్రంలో చాలా దూరం, దాదాపుగా 1.5 కిలోమీటర్ వాళ్ళు తీసుకెళ్తారు లోపలికి. అది వెళ్తా ఉంటే అది ఒక ఉత్కంఠ భరితంగా ఉంటుంది మనకు. సో ఎప్పుడైనా కానీ మీరు మ్యాంగ్లూరు వచ్చినప్పుడు ఇలాంటి సందర్శనాత్మకమైన ప్లేస్ విజిట్ చేయండి. సో మానసిక ఉల్లాసంగా ఉంటుంది, నూతన ఉత్తేజంగా మనం జీవితంలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాటర్ బైక్ రైడ్. ఐఎమ్ వెరీ లైక్ దిస్ రైడ్ అండ్ ఎంజాయ్డ్ అలాట్.